ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రం. నైనా మా జీవితాన్ని ప్రేమించి ఆశీర్వదించి ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి పరిశుద్ధ దినం వరకు కూడా మమ్మల్ని సజీవులుగా కాపాడేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మరి 2021లో మొదటి మాసం అంతా కూడా మా జీవితాల్లో నువ్వెన్నో మేలు చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఈ రెండవ మాసంలో ప్రభువా, మరి పరిశుద్ధ దినమున నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రభువా నీ పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు సిద్ధపడుతున్నారు. ఎంతోమంది బిడ్డలు నీ యందు విశ్వాసంతో జీవిస్తున్నారు. లేమిలో కూడా ప్రభువా అన్నీ కలిగి ఉండి జీవిస్తున్న ప్రతి బిడ్డల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా మరి ఒకసారి తండ్రి నీ సమాచారాన్ని ప్రకటించే కృప మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రంలో. నువ్వెంతైనా నమ్మదైన దేవుడు ప్రభువా, నువ్వెన్నడూ మాట తప్పని దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానని చెప్పి సెలవిచ్చావు కనుక నీ స్తోత్రం చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ చేత ప్రభావం సర్వసత్యం నడిపించండి. సంభవింపబో సంగతులు తెలుసుకునేటువంటి కృప మాకు దయచేయండి నాయన. నీ యొక్క ఆత్మచేత అభిషేకించండి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని చెప్పి సెలవిచ్చావు కనుక నీ పరిశుద్ధాత్మతో వినగల చెవులను, గ్రహించే యోగ్యమైన మంచి మనసును, నీ వాక్యానికి లోబడే జీవితాన్ని, నీ వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. ఐజయా చాప్టర్ 62 వర్సెస్ 11 మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 62 వర్సెస్ 11. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు జీతము, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. ఈ పరిశుద్ధ దినమున దేవుడు నీతో చెప్పేటువంటి సమాచారం ఏంటో ఒకసారి ఆలోచించేద్దాం. మళ్ళీ చూడండి, ఆలకించుడి. ఇక్కడ చూడండి, ఎవరికి మాట చెప్తాడంటే ఆలకించే వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకు అనంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ఒక మాట చెప్తే యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటాం. యువర్ అటెన్షన్ ప్లీజ్, యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆలకించండి, ఆలకించండి అని చెప్పేసి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నీతో కూడా చెప్పే మాట ఇది. ఒకసారి ఆలకించు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎన్నో పనులలో పడిపోయి నువ్వేం చేస్తున్నావంటే మరి వాక్యాన్ని చదవడానికి సమయం లేక, లేకపోతే ప్రార్థన చేసుకోవడానికి సమయం లేక నువ్వేం చేస్తున్నావంటే చాలా బిజీ అయిపోయావు. అంటే అర్థం ఏంటంటే నీకు బహుశా ప్రార్థనకి తగినటువంటి సమయాన్ని హెచ్చించట్లేదేమో. బహుశా దేవుని వాక్యానికి ఇవ్వాల్సినంత సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆలకించుడి. అది ఒక్కడితో చెప్తున్నాడా, అందరితో చెప్తున్నాడా? ఆలకించుడి అంటే మోర్ దెన్ వన్ కదా. ఆలకించుడి అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి సంబోధిస్తున్నట్టు ఉంది. ఆలకించుడి. భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. యెహోవా సమాచారము ఏమైంది?
ప్రకటింప చేసి ఉన్నాడు. అంటే అర్థమంటే ఆయన తను చేయాల్సిన పని చేసేసాడు. ఏంటి ఆయన చేసిన పని అంటే మార్కు సువార్త 1:15 మనం చూస్తున్నామంటే యేసు ప్రభు మరి సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఏమంటే ఏం చెప్పాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ వాక్యంలో చెప్తున్నామంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలంటే మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు. తన సువార్త ప్రారంభమే అది. ఇక్కడ చెప్తాంటే ఆలకించుడి, చూడండి, బూదిగంతముల వరకు, ఎక్కడి వరకు? బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. ఏంటి ఆ సమాచారం? ఈ రాత్రికాల సమయంలో లేదా ఈ ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇదే. ఏంటి సమాచారం? ఏంటి సమాచారం అంటే దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి, మరి కాలము సంపూర్ణమైంది కాబట్టి, దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మండి అనేది సమాచారం. బాప్తిసమిచ్చు యోహాను చెప్పిన సమాచారం ఏంటో మీకు గుర్తుందా? ఇదిగో మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని చెప్పి ఎవరు ప్రకటిస్తున్నారు? బాప్తిసమిచ్చు యోహాను ప్రకటిస్తున్నాడు. యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. అవునా? అపోస్తలులు చేసినటువంటి సమాచారం ఏంటి చెప్పండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పేసి అపోస్తలులు బోధించినట్టుగా మనం పేతురు యొక్క ప్రసంగంలో అపోస్తల కార్యంలో 2:37 మనం చూస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చెప్తాను, యెషయా గ్రంథము 62 ఐజయా 62:11 ఎంత చక్కగా చెప్తానంటే ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. ప్రకటింప చేసి ఉన్నాడు. ఇట్ హ్యాస్ ఫినిష్డ్. అది ఆ సమాచారం చేసేసాడు అంతే. సమాచారాన్ని ఏం చేశాడంటే ప్రకటింప చేసి ఉన్నాడు, అయిపోయింది. తర్వాత ఏం చెప్తాంటే ఆ సమాచారం యొక్క వివరణ ఇక్కడ చెప్తా. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. నీ యొద్దకు అనే మాటకు వచ్చే వరకు సింగులర్ కనబడుతుంది. ఒక వ్యక్తిని సూచించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే కింద కనబడుతుంది అంటే సీయోను కుమార్తెకు తెలియచేయండి అని చెప్పేసాను. కానీ యెషయా గ్రంథము 62:11 రాసినప్పుడు సీయోను కుమార్తెకు. కానీ ఈ 2021లో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అంటే అర్థమేంటే ఈరోజు దేవుడు నీతోటి సూటిగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ వాక్యం వినుచున్నటువంటి నీకు ప్రభు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. ఎవరి కొరకు వస్తున్నది అని అంటే రక్షణ నీ యొద్దకు నీ కొరకే వస్తుంది. ఆ రక్షణ నా కొరకే వస్తుందన్న సంగతి ఎవరు గమనించాలంటే, ఎవరు గ్రహించాలంటే నువ్వు మాత్రమే గ్రహించాలి. ఈ మాటలు దేవుడు నాతోటి సూటిగా మాట్లాడుతున్నాడన్న సంగతి నువ్వు గ్రహించుకోవాలి. అది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సమాచారం. ఏంటి నీ యొద్దకు వస్తున్నదంటే రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. ప్రభుత్వాలు ఏం చెప్తున్నది తెలుసా? జాగ్రత్త సుమ, కరోనా నీ యొద్దకు వచ్చుతున్నది, మాస్క్ ధరించుకో. కరోనా నీ యొద్దకు వచ్చుతున్నది, శానిటైజర్ రాసుకో. కరోనా నీ యొద్దకు వస్తున్నది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు. ఈరోజు ప్రభు నీ దగ్గర చెప్తుంటే రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. తర్వాత చెప్తున్న మాట అంటే ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము
ఆయన యుద్ధనే ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనే ఉన్నది. నెక్స్ట్ ఏం చెప్తాంటే, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. మొదటిది రక్షణ, రెండోదేమో బహుమానము, మూడోదేమో జీతం. ఓకేనా? రక్షణ పొందాలంటే నువ్వేం చేయాలి? మీకు గుర్తుందా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని చెప్పి చెరసాల నాయకుడు మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే, ఒకసారి చూడండి. చెరసాల నాయకుడు మరి పౌలును అడుగుతున్నటువంటి మాట ఇది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని చెప్పేసి అని అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనంలో చెప్తున్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నప్పుడు అక్కడ పౌలు చెప్తున్నామంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం చేస్తారు? రక్షణ పొందుతారు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఒకవేళ ఈ రక్షణ నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే విశ్వసించాలి కదా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. మనం చూసినట్టయితే మరి ఆ యొక్క చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు, రక్షణ పొందును. అవునా? యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారని చెప్పేసి అని సెలవిస్తున్నాడు యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం చివరి వచనంలో. ఇక్కడ నేను చెప్తుంటే, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. నిన్ను పాపం నుంచి రక్షించాలని ప్రభు యొక్క ఆశ. నీ వ్యసనముల నుంచి నిన్ను రక్షించాలని ప్రభు యొక్క ఆశ. నీ బంధకాల నుంచి నిన్ను రక్షించాలని చెప్పి ప్రభు యొక్క ఆశ. అంతటా అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలన్నది ప్రభు యొక్క కోరిక. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట అంటే, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. మొదటిది రక్షణ. నువ్వు రక్షించబడాలి, నీ పాపములు క్షమించబడాలి. ఎందుకంటే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదు అని చెప్పి వాక్యంలో చెప్పబడుతుంది. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నా అంటే, భూమి మీద ఉన్నప్పుడే పాప క్షమాపణ తప్ప భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే నువ్వు చనిపోయిన తర్వాత పాప క్షమాపణకు అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నామా అంటే, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ పరిశుద్ధ దినమున, ఈ దినమున రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. నువ్వు విశ్వాసివైతే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షించబడతావు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ కూడా రక్షించబడతారు. అంతం వరకు సహించిన వారందరూ కూడా రక్షించబడతారు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట, నేను సొంతంగా చెప్పట్లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13 వచనం చూసినట్టయితే, అక్రమం విసరించే చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అయితే అంతం వరకు సహించిన వాడు రక్షణ పొందుతాడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. చాలామంది ఆశీర్వాదాలు నీ యొద్దకు వస్తున్నాయంటే చాలా ఇష్టపడతారు. నీ ఆస్తి మల్టిప్లై అయ్యిందంటే చాలామంది ఇష్టపడతారు. నువ్వు చాలా అభివృద్ధి పొందుతావు అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ప్రభు చెప్తుంటే, రక్షణ నీ యొద్దకు వచ్చున్నది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన మనం ఎలాగూ తప్పించుకుందాము అని చెప్పి హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయొద్దంటే, నిర్లక్ష్యం చేస్తే మనం దేవుని ఉగ్రత నుంచి ఎలాగూ తప్పుకుంటాం. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు ఈ లోకాన్ని సంపాదించుకొని, విస్తారమైన ఆస్తి సంపాదించుకొని, నువ్వు అన్నీ సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? ఒకసారి ఆలోచన చెయ్యి. ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఈరోజు ప్రభు నీతో చెప్తాను, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఒకవేళ చనిపోతే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒకని కలిమి విస్తరించుట
వాని జీవమునకు మూలం కాదు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒకవేళ నీ ధనం విషయంలో కానీ ఏ విషయంలో కానీ నువ్వు ఆశీర్వదించబడొద్దు అని నేను అనట్లేదు, కానీ ఒకని కలిమి విస్తరించుట అది వాని జీవమునకు మాత్రం మూలం కాదు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. నువ్వు రక్షించబడాలి. యేసు తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారని చెప్పి సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభు యేసుక్రీస్తు తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడం కొరకు వచ్చాడు. యేసు ప్రభు పక్షవాయు గలవాంతో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చనని చెప్పి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పి జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. ప్రభువుకు కావాల్సిందంటే రక్షించబడేవాళ్ళు. మీరు ప్రకటన గ్రంథంలో మరి 7వ అధ్యాయంలో కూడా మీరు చూడండి, అక్కడ పరలోకంలో ఎవరున్నారు అని అంటే రక్షణ పొందినవారు. వారందరూ ఖర్జూరం మట్టలు పట్టుకొని తెల్లని వస్త్రం ధరించుకొని మా రక్షణ కొరకై మా దేవునికి స్తోత్రము అని చెప్పి వారు ఎలుగెత్తి చెప్తున్నారు. అంటే ఎవరు పరలోకంలో ఉంటారు అంటే రక్షించబడ్డ వాళ్ళు. మళ్ళీ చెప్తున్న ప్రియ దేవుని బిడ్డారా, ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకోండి, ఇంకా ఏం సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోండి, అది మీ ఇష్టం. దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. బట్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్, యూ మస్ట్ బీ సేవ్ ఫ్రమ్ యువర్ సిన్స్. నీ పాపము నుంచి నువ్వు రక్షణ పొందాలి అని చెప్పి ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు, రక్షణ నీ యొద్దకు వచ్చున్నది. మళ్ళీ చెప్తున్నాను, ఆస్తి నీ యొద్దకు వచ్చున్నదని చెప్పి చెప్పట్లే, సంపద నీ యొద్దకు వచ్చున్నదని చెప్పి చెప్పట్లే. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. నీ యొద్దకు వచ్చున్నటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. రెండో విషయానికి వెళ్దాం. అక్కడ రెండో విషయం ఏం చెప్తున్నా అంటే చూడండి, ఆయన చూడండి ఒకసారి ఐజయా 62:11. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానం. నేను మీకు 3 విషయాలు చెప్పాను. మొదటిది రక్షణ, రెండవది బహుమానము, మూడవది జీతం. ఓకేనా? మొదటిది రక్షణ, రెండవది బహుమానము, మూడవది జీతం. ఓకేనా? అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడు? రక్షణ ఇవ్వాలనుకున్నాడు. రక్షించబడాలి నువ్వు. ఓకేనా? రక్షించబడేటువంటి నీవు దేని కొరకు సిద్ధపడాలంటే బహుమానం కొరకు సిద్ధపడాలి. బహుమానం ఎవరికి దొరుకుతుంది తెలుసా? ఒకసారి మీరు చూస్తే 1 Corinthians 9th chapter ఒకసారి మీరు చూడండి. 1 Corinthians 9th chapter verses 24 చూడండి. 1 Corinthians 9వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్టయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? చూడండి, అక్కడ చూడండి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం ఎవరికి ఇస్తున్నా అంటే పరిగెత్తితే ఆ పరుగు పందెంలో గెలిచిన వాడికి బహుమానం ఇస్తున్నారు. చాలామంది ఏమంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇట్ ఈస్ ఓకే, నేను కాదని నేను అనట్లేదు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం కరెక్టే. మీరు జాగ్రత్త చూడండి, బహుమానాన్ని ఎంత జాగ్రత్త మనం కాపాడుతామో ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత మీరు చూసినట్టయితే పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ బహుమానం మాత్రం ఒక్కడే పొందుతాడు కదా. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. బహుమానం పొందినట్లుగా మీరు పరిగెత్తాలి, కానీ బహుమానం పొందేటట్టుగా పరిగెత్తాలి. ఈ బహుమానం
పొందేటట్టుగా పరిగెత్తాలంటే నువ్వేం చేయాలి అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. ఫిలిపియన్స్ 3rd chapter verses 14. ఒకసారి మీరు చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందిన వల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏం చేయాలంటే క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలి అని పౌలు ఏం చేస్తున్నాడంటే గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. ఈరోజు నువ్వు పొందే బహుమానానికి, నువ్వు పొందేటువంటి బహుమానం కొరకు నువ్వు పరిగెత్తే గురి ఏంటో ఒకసారి ఆలోచించి. గురి యొద్దకు పరిగెత్తుతున్నావు కదా, నీ గురి ఏమై ఉన్నదో ఒకసారి నువ్వు ఆలోచించే. పాతకాలంలో ఒక దైవజనులు పాడినటువంటి పాట నాకు గుర్తొస్తుంది. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నిదారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. ఈ పాట రాసిన దైవజనుడు మరి దేవుని సన్నిధిలో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఈ మాట విన్నటువంటి నేను నా హృదయంలో భారంతో నేను మీకు చెప్తున్నాను. పౌలు చెప్తుంటే క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవాలని నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. మరి ఈరోజు నీ గురి ఏంటి? చాలామంది గురి ఏంటి తెలుసా? నేను చచ్చిపోకముందు మంచి ఇల్లు కొనుక్కోవాలని అంటారు, నేను చచ్చిపోకముందు మంచి కారు కొనుక్కోవాలి, లేకపోతే నేను చచ్చిపోకముందు 7 వారాల నగలు కొనుక్కోవాలి, నేను చచ్చిపోకముందు నేను పలాన్ చేయాలనుకుంటాను. కానీ ఇక్కడ పౌలు ఏమన్నంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఈ పరిగెత్తేటువంటి సమయంలో ఏం చేస్తానంటే వెనక ఉన్న వాటిని మార్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. ఒక్కసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 9th chapter verses 24 చెప్తుంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తున్నారు. ఈరోజు ప్రసంగాలు చేసే వాళ్ళందరూ ప్రసంగాలు చేస్తున్నారు, యూట్యూబ్లో పెట్టే వాళ్ళందరూ యూట్యూబ్లో పెడుతున్నారు, లైవ్ చేసే వాళ్ళందరూ లైవ్ చేస్తున్నారు. ఓకే, దేవుడికి ఇచ్చినటువంటి వాడిని ఉపయోగించుకోవడం తప్పేం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తారు, కానీ బహుమానం మాత్రం ఒక్కడే పొందుతాడు. ఇది వాస్తవం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ప్రభు నీ వద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే బహుమానం తీసుకొని వస్తున్నాడు. ఆయన తెచ్చేటువంటి బహుమానము ఆయన యొద్ద ఉన్నది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఐజయా 62:11 చూస్తే ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేతిలో బహుమానం ఉన్నది, ఆయన ఇస్తాడు ఆ బహుమానాన్ని. ఆ బహుమానం నువ్వు తప్పకుండా తీసుకోవాలంటే నువ్వు మంచి పోరాటం పోరాడాలి, నీ పరుగును కడముట్టించుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఇదే, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు నన్ను కడముట్టించింది, నీ విశ్వాసం నేను కాపాడుకుంటానని చెప్పి పౌలు తిమోతికి రాస్తున్నటువంటి ఆ యొక్క మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. ఎంత స్పష్టంగా చెప్తాడో మీరు ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ గురి ఎవరు? వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? వాట్ ఈజ్ యువర్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్? నీ యవ్వన జీవితంలో నువ్వు ఏ గురిని కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? చాలామంది ఏమంటారు తెలుసా, ఒక పేపర్ తీసుకో, ఆ పేపర్ మీద నువ్వు రాయాలి, నీకేమేం కావాలో నువ్వు రాసి అవన్నీ కలిపి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయమంటారు. నువ్వు రాయి చివరికి రాయి అయింది. మళ్ళీ చెప్తున్నానంటే
నువ్వు అడగక ముందే నీ అవసరతలు ఎరిగిన ప్రభు, నీ హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు, రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని చెప్పట్లేదా? ఒక అమ్మాయి రాస్తుంది ఏమనంటే, నాకు మంచి భర్త కావాలి. ఓకే, మంచి భర్తనిస్తాడు. నాకు మంచి భర్త కావాలి, నువ్వు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆ మంచి భర్త ఏ విషయంలో మంచి అయి ఉండాలన్నది నువ్వు ప్రభువుకు తెలియచేసుకో. ఒకసారి నువ్వు చూడు, నువ్వు రాసుకొని ఏం నువ్వు రాసుకునేది? నువ్వు రాసుకొని ప్రార్థన చేస్తావా? ప్రభువా, నీ చిత్తానికి లోబడేటువంటి జీవితం నాకు దయచేయమని చెప్పి నువ్వు ప్రార్థన చేయలేవా? ఈరోజు ప్రభు చెప్తాడంటే, ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ప్రభు నీకేమి ఇవ్వాలనుకుంటే, నువ్వు గురి యొద్దకు పరిగెత్తే ప్రభు నీకు బహుమానం ఇవ్వాలని చెప్పి చూస్తున్నాడు. పందెప్రంగంలో పరిగెత్తే వాళ్ళు అందరూ పరిగెత్తారు, కానీ ఒక్కడే బహుమానం పొందుతారు కదా. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రీచింగ్ ఇన్ సో మెనీ సోషల్ మీడియాస్. ఒక్కొక్కళ్ళు ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు టీవీలలో. గాడ్ బ్లెస్ ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ ప్రీచింగ్ ఇన్ టీవీ ఆర్ సోషల్ మీడియా. దేవుడు వారిని బహుగా దీవించునుగాక, దీవిస్తాడు తప్పకుండా. కానీ ఇన్ వాట్ వే యు ఆర్ గెటింగ్ ద బ్లెస్సింగ్స్? ఈరోజు ప్రభు చెప్తుంటే, ప్రసంగాలు చేసే వారందరూ ప్రసంగాలు చేస్తారు, కానీ నువ్వు బహుమానం పొందేటువంటి దైవజనుడిగా ప్రసంగం చేయి. విమర్శించే వాళ్ళందరూ విమర్శిస్తారు, కానీ నువ్వు మాత్రం విమర్శించవద్దు అని చెప్పి ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకసారి మీరు కీర్తనలు 37వ కీర్తన చూడండి. ఒకసారి కీర్తనలు 37వ కీర్తన 1వ వచనం చూద్దాం. Psalms 37 verses 1. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. అర్థమైందా మీకు ఏమన్నా? చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యము చేసేవారిని చూసి మత్సర పడకము. మత్సరం అంటే కోపం, ఓకేనా? దుష్కార్యం చేసేవాడిని చూసి నువ్వు మత్సర పడొద్దు, చెడ్డవాడిని చూసి నువ్వు వ్యసన పడొద్దు, నీ బహుమానాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. చాలామంది ఈ సోషల్ మీడియాలో ఎవరి గురించి అంటే, ఎదుటి వారిని విమర్శించడం కొరకే తమ సమయాన్ని మొత్తం కేటాయించేసి చివరికి వచ్చే వరకు ఏదో కొంచెం శుతిమతిగా అట్లా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద సోషల్ మీడియా? నువ్వు ఒకసారి ఆలోచన చేయి. చెడ్డవారిని చూసి నువ్వు వెస్తరపడొద్దు, దుష్కార్యం చేసేవారిని చూసి మత్సరపడొద్దు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీరు ఆ యొక్క 1 Samuel 17th చాప్టర్లో మీరు చూసినట్టయితే, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, అక్కడ మొత్తం గొలియాతు గురించి చెప్పబడుతుంది. గొలియాతు యొక్క డాల్ ఇట్లుంది, గొలియాతు యొక్క ఈట ఇట్లుంది, గొలియాతు యొక్క శిరస్త్రాణం ఇట్లుంది, గొలియాతు యొక్క ఎత్తింత, ఇదంతా చెప్తున్నారు. అవునా? ఇవన్నీ చూసి ఇశ్రాయేలు సైన్యము గడగడలాడిపోతుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ సాల్. ఇశ్రాయేలునకు రాజు అయినటువంటి సౌలు కూడా గుండె బంబెలెత్తినట్టుగా భయపడిపోతున్నారు. మీకు తెలుసా సంగతి? గొలియాతును చూస్తున్నారు, గొలియాతు యొక్క ఎత్తును చూస్తున్నారు, గొలియాతు యొక్క బలాన్ని చూస్తున్నారు, వాని యొక్క డాలు చూస్తున్నారు, వాని యొక్క ఈట చూస్తున్నారు. ఏంటి ప్రియులారా? గొలియాతును చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి గుండెల్లో భయంతో గుబెరెత్తిపోతారు. చిన్నవాడైనటువంటి దావీదు వచ్చాడు. దావీదు గొలియాతును చూడట్లేదు. సింహపు నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి తన గొర్రెలను కాపాడుకునేటప్పుడు ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చివేయడానికి శక్తిని ఇచ్చినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సింహము నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి నా గొర్రె పిల్లను రక్షించినప్పుడు నన్ను కాపాడగా దేవుడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత, వాని డాల్ ఎంత, వాని ఈట ఎంత, వాని శిరస్రాణం ఎంత? నా దేవుడు నాతో ఉన్నాడు. గొలియాతుతో ఏం చెప్తాడు తెలుసా? నేను నా దేవుని పక్షాన్ని నీతోటి యుద్ధం చేయడానికి వస్తున్నా. యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలు రక్షించేటువంటి దేవుడు ఖడ్గమైను ఈటాయను లేకుండా రక్షిస్తాడని చెప్పి
సర్వలోకము తెలుసుకున్నట్లుగా ఈరోజు నేను నీ తలకాయ నరుకుతాన్నాడు. మీకు గుర్తుందా ఈ వాక్యం? మీరు చూడండి. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఇదే. చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేసేవారిని చూసి మత్సరపడొద్దు. చెడ్డవాళ్ళ కొరకు, వాళ్ళు చేసే చెడ్డ క్రియల కొరకు నీవు ఇచ్చినటువంటి పవిత్రమైన సమయాన్ని వ్యర్థపరచొద్దు. ఎస్, దెర్ ఈజ్ నో రైచియస్ పీపుల్ ఇన్ ద బైబుల్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాకపోతే ఒక విషయం చెప్తాను, నీతిమంతులు లేరు కదా అని చెప్పి నువ్వు వాళ్ళ మీద ఫోకస్ చేయొద్దు. ఎవరో చేస్తున్నారు, ఆ సేవకుడి మీద నువ్వు ప్రసంగం చేయొద్దు. ఎవరో తప్పులు చేస్తున్నారు, వాళ్ళ మీద నువ్వు కాదు ప్రసంగం చేసేది. ఈరోజు ప్రభు నీకు చెప్తానంటే లెట్ us పుట్ ఇట్ వన్ సైడ్, అందరూ ఒక పక్కన పెట్టేసేయండి. ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొక్క చేతిలో ఉన్నది. ఆ బహుమానం పొందాలంటే నువ్వేం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చెప్తున్నాడు. ఏమనంటే ఏం చేయాలంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తారు, నువ్వు బహుమానం పొందేవారికి పరిగెత్తు. వాళ్ళు క్షేమము కిరీటం కొరకు పరిగెత్తున్నారు, మనం అక్షేమము కిరీటం కొరకు పరిగెత్తున్నాము. వారు ప్రతి విషయంలో మితముగా ఉంటారు. నువ్వు ప్రతి విషయంలో కూడా ప్రార్థనా పరుడు అయితే, పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి దైవజనుడు అయితే నువ్వు ప్రతి విషయంలో మితముగా ఉండడం నేర్చుకో. ఈరోజు ప్రభు నీతో చెప్తాను, ప్రతి విషయంలో నువ్వు మితంగా ఉండు. ఈ యొక్క మితంగా ఉండడం అనేది నీకు ఎప్పుడు అలవాటు అయిందంటే నిజంగా నువ్వు రక్షణ పొందిన దైవజనుడు అయితే యూ షుడ్ బి యువర్ లిమిట్స్. నీ యొక్క లిమిట్స్లో నువ్వు ఉంటావు. అక్కడ చెప్తాంటే అన్ని విషయంలో నేను మితంగా ఉంటాడు. యూ షుడ్ బి ఇన్ యువర్ లిమిట్స్. నీ హద్దులో నువ్వు ఉంటావు. ప్రతి విషయంలో కూడా నువ్వు మితంగా ఉండాలి. నీ సేవ ఫలించాలంటే, నీ సంఘం రక్షించబడాలంటే, నీ రక్షణ నువ్వు అంతవరకు కూడా కాపాడుకోవాలనుకున్నట్టయితే నువ్వు ప్రతి విషయంలో కూడా మితంగా ఉండాలి. పందెపు రంగం మందు పరిగెత్తు వారందరూ కూడా బహుమానం పొందాలని పరిగెత్తడమే కాకుండా బహుమానం పొందాలని పరిగెత్తే వారందరూ కూడా ప్రతి విషయంలో కూడా మితంగా ఉంటారని చెప్పి ప్రభు యొక్క వాక్యంలో పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. రెండో విషయం ఏంటో చూద్దాం. అక్కడ చూడండి 26వ వచనం చూడండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. నువ్వు పందెపు రంగమందు పరిగెత్తున్నట్టయితే నువ్వు గురిని చూసి పరిగెత్తాలి. వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? సామ్స్ 73 వర్సెస్ 24. సామ్స్ కీర్తనలు 73, 24, 25 వచనాలు మనం చూసినట్టయితే నీ యొక్క చేత్తో నువ్వు నన్ను నడిపిస్తావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత నీ మహిమలోనికి నన్ను చేర్చుకుందు అని ఉంటుంది. కీర్తనలు 73, 24. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుంటావు. వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ ఇన్ ది లైఫ్? ఏంటి అని అంటే టు ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క మహిమలో ప్రవేశించడమే నీ యొక్క గురి అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. 73 వర్సెస్ 25, 25వ వచనం కూడా చూద్దాం. అక్కడ ఏముంది తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది అక్కరలేదు. ఈ మాట ఏ దైవజనుడైతే చెప్పగలడో, ఏ విశ్వాసి అయితే చెప్పగలరో వారు తప్పకుండా మహిమలో ప్రవేశిస్తారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ యొక్క 10, 11, 12, 13 వచనాలు మనం చూసినట్టయితే దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, కడుపు నిండి ఏంటో నాకు తెలుసు, ఆకలి ఉంటే నాకు తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలని చెప్పి 13వ వచనం చెప్తున్నాడు.
ఈరోజు మరి కీర్తనకారుడు ఆ 73వ కీర్తన 25వ వచనం చెప్తాడు ఏమనంటే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు గురి యొద్దకే పరిగెత్తే వ్యక్తి అయితే, గురి యొద్దకు పరిగెత్తేటువంటి సేవకుడు అయితే, గురి యొద్దకు పరిగెత్తే విశ్వాసి అయితే, వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్, వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీ గురి ఎవరు అన్నది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే దేవుని సన్నిధిలో నువ్వు నీ ఆత్మీయ స్థితి ఏంటో పరీక్ష చేసుకోవచ్చు. ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను గురిని చూసి నేను పరిగెత్తున్నాను కాబట్టి నా గురి ఎవరంటే నా యేసు ప్రభు అని చెప్పి నువ్వు చెప్పగలిగితే లోకంలోనిది ఏది కూడా నిన్ను పరలోకం చేర్చలేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం మనం చూద్దాం. మూడో విషయం యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనంలో, ఐజయా 62:11. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆయన చేతిలో ఇంకేముందో కూడా చూద్దాం. ఒకసారి స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి చూద్దాం. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోన్ కుమార్తెకు తెలియచేయండి. ఆయన చేతిలో బహుమానం ఉంది. బహుమానం ఎవరికి ఇస్తారు అనంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తారు, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. కాబట్టి ఆ ఒక్కనికే బహుమానం ఉంటుంది. ఆ బహుమానం పొందేవాడు ఏం చేస్తాడంటే, మొదటిగా అన్ని విషయంలో మితంగా ఉంటాడు. రెండోది ఏం చేస్తాడంటే గురి యొద్దకు పరిగెత్తాడు. తర్వాత ఆ యొక్క 1 Corinthians 9th chapter verses 27లో ఏం చెప్తాడంటే, 27లో ఏం చెప్తాడంటే, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడని అయిపోతున్నామో అని చెప్పి నా శరీరం నలగొట్టుకొని దాన్ని నేను లోపరుచుకొనిచున్నాను అంటున్నాడు. అంటే ఉపవాస ప్రార్థన అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. దైవజనునికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. విశ్వాసికి తన రక్షణను కాపాడుకోవాలంటే, విశ్వాసికి రక్షణ కాపాడుకునే విశ్వాసికి మరి ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎంతో అవసరం. ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి నలగొట్టబడతారో, ఏ సేవకుడైతే కన్నీరు కార్చి మోకాళ్ళలో ప్రార్థనలో నలగొట్టబడతాడో ఆ దైవజనుడు తాను రక్షించబడతాడు. తన బోధ విని వారిని కూడా రక్షించుకుంటాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి విషయంలో మితంగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? ప్రతి విషయంలో మితంగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? గురి యొద్దకు పరిగెత్తాలి. తన శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకుంటే ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? లాస్ట్ పాయింట్కి వచ్చేద్దాం. రక్షణ, బహుమానము, జీతము. ఈ జీతం ఎవరికి అనంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. జీతం ఎవరికి ఇస్తారు అనంటే పనివానికి ఇస్తాం. అక్కడ మనం చూసినట్టయితే బహుమానం విషయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చెప్తుంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. అంటే ఆయన దగ్గర ఏముందంటే జీవకిరీటం ఉంది. ఈ జీవకిరీటం ఎవరికంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నటువంటి దైవజనుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సహోదరుడు కావచ్చు. మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి జీవకిరీటం ఇస్తా అని చెప్తున్నాడు. నేను నీకు ఇచ్చేదను, నేను నీకు ఇచ్చేదను. జీవకిరీటం ఇస్తాడు. కానీ ప్రభువుకు కావాల్సిందంటే నమ్మకత్వం. ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ షల్ అబాండ్ విత్ బ్లెస్సింగ్స్. ప్రొవర్బ్స్ 28:20. అక్కడ ఆ యొక్క సామెత గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం చెప్తుంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. ఒక వ్యక్తి తనకు తాను నమ్మకంగా ఉంటేనే తప్ప దేవునికి నమ్మకంగా బ్రతకలేడు. ఈరోజు నువ్వైనా నేనైనా నీకు నువ్వు నమ్మకంగా బ్రతకగలిగితే నువ్వు తప్పకుండా దేవుని నమ్మకంగా బ్రతకగలవు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ చెప్తుంటే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మన 12వ వచనం మనం చూస్తే, ప్రతి వానికి వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వడానికి నా చేతిలో జీతం ఉంది. నేను జీతాన్ని తీసుకొని ఇదిగో మరణంత అంటాడు. అంటే ప్రభు త్వరగా వచ్చు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తా అంటున్నాడు. ఆయన చేతిలో జీతం ఉంది, జీవకిరీటం కూడా ఉంది.
నమ్మకంగా ఉంటే జీవకిరీటం ఇస్తాడు. నీ క్రియల ప్రకారంగా నీకు జీతం ఇస్తాడు. నీ క్రియలు మంచివైతే మంచి జీతం వస్తుంది. ఒకవేళ నీ క్రియలు చెడ్డవైతే నీ జీతం ఏంటో అది నీకే తెలుస్తుంది. ఈరోజు ప్రభు వాక్యాన్ని బట్టి చివరి ఒక్క నిమిషం చెప్తాను. నువ్వు రక్షించబడాలి. రక్షించబడ్డ నీకు బహుమానం ఇవ్వబడుతుంది. రక్షించబడ్డ నీకు జీతం కూడా ఇవ్వబడుతుంది. రక్షణ కావాలా? మారు మనసు పొందాలి. బహుమానం కావాలా? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. జీతం కావాలా? నువ్వు ప్రభు యొక్క ప్రయాసపడి పని చేయి. నీ క్రియలకు బట్టి పనివాడు తన జీతమునకు పాత్రుడు. సేవకుడా, నీకు ఏం జీతం కావాలో ఒక్కసారి ఆలోచన చేసుకో. విశ్వాసి, నీకేం జీతం కావాలో నువ్వు కోరుకో. నీకు ఎటువంటి బహుమానం కావాలో నువ్వు కోరుకో. నువ్వు రక్షించబడాలి, నువ్వు బహుమానం పొందాలి. నువ్వేం చేయాలంటే జీతానికి కూడా సిద్ధపడాలి. ఈ విషయాన్ని సియోను కుమారికి మాత్రమే కాదు, ఈ 2021లో నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఇదే. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. ఈ ఫిబ్రవరి మాసంలో మరి 17వ దినం నుంచి భస్మ బుధవారం స్టార్ట్ అవుతుంది. 17వ రోజు ఫిబ్రవరి 15 నుంచి లెంటన్ డే స్టార్ట్ అవుతున్నాయి. యాష్ వెన్స్డే నుంచి లెంటన్ డే స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి నువ్వు సిద్ధపడు. ఈ సంవత్సరం అన్నా నువ్వు కనీసం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయి. అది సంఘ ఆచారం కాదు. ఫాస్టింగ్ ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో లెట్ us ప్రిపేర్ యువర్ సెల్వ్స్. ప్రిపేర్ మీట్ దై గాడ్ ఓ ఇజ్రాయలైట్. కాబట్టి దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఉపవాస ప్రార్థన కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. ఇది సిద్ధపాటు కూడిక అని చెప్పి జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్టయితే నువ్వు తప్పకుండా ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాగణుడవును, మహోన్నతుడవును, పరిశుద్ధుడవును, నిత్య నివాసమైన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినయం గల వారి యొద్ద నువ్వు దీనుల యొద్ద నివసిస్తాను వాగ్దానం చేసిన దేవా, నలిగిన వారిని ఉజ్జీవింపచేయటకు దీనిలో కృప చూపిస్తాను వాగ్దానం చేసిన యేసయ్యా, ఈ వాక్యం ద్వారా మేము రక్షణ కొరకు, మేము పొందబోయే బహుమానం కొరకు, నువ్వు మాకు ఇవ్వబోయేటువంటి జీతం కొరకు మా జీవితాన్ని సిద్ధపరచుకునే భాగ్యం దయచేసి మా ఎదుట ఉంచబడుచున్నటువంటి ఆ యొక్క యాష్ వెన్స్డే నుంచి కూడా ఆ లెంటన్ డేస్లో కూడా ప్రభువా మేము ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి తండ్రి. మా ఉపవాసము ఆచారయుక్తమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదిగా ఉంటావు సహాయం చేయండి. పరిశుద్ధాత్మలో మేము నెమ్మదిగా ప్రభువా నీ కృప వెంబడి కృప పొందే భాగ్యం దయచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు ఉపవాస ప్రార్థన కొరకు తమను తాము సిద్ధపరచుకునే కృప దయచేసి, ఉపవాస ప్రార్థనలో మేము నలగొట్టబడి ఉపవాస ప్రార్థనలో ఆత్మ సంబంధమైనటువంటి కృపావరను పొందిన వారమై, ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మలో మేము ఎక్కువ సమయాన్ని గడిపి నీ మహిమ రాజ్యం కొరకు నువ్వు మా కొరకు సిద్ధపరిచిన బహుమానం పొందుటకు, మా క్రియలకు తగిన జీతం పొందుటకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుత్తపరిచి క్రీస్తు రక్తంలో మేము ముద్రించబడిన వారమై, క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షించబడిన వారమై నీకు నిత్యము స్తోత్రం చెల్లించే జీవితాలు మాకు దయచేయమని, మా యవన బిడ్డలను, మా చిన్న బిడ్డలను, మా కుటుంబాలను, మా సంఘాలని నీ మహిమ కొరకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు శక్తిగా నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, తన నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడై తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.